నమస్కారం. నేను మీ చల్లపల్లి కామయ్య శర్మ, పూజారిని, పురోహితుని. ఈరోజు గురువారం, పౌర్ణమి. దత్తాత్రేయునికి, సాయిబాబాకి చాలా మంచి రోజండి, ఇష్టమైన రోజు. ఈరోజు మనం దత్తాపురాణంలో 4వ అధ్యాయం చదువుకుందాం. ఎవరైతే ఈ దత్తాపురాణం వింటారో వాళ్ళకి చాలా మంచిగా కలిసి వస్తుంది. అట్లాగే దత్తా సత్యవ్రతం అని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏ విధమైన సమస్యలున్నా నా యొక్క నెంబర్ 7013624368కి ఫోన్ చేస్తే కనుక తప్పకుండా నేను రెస్పాన్స్ అవుతాను. జాతకరీత్యా బాగపోయినా, వాస్తురీత్యా బాగపోయినా, ఇంట్లో కష్టాలున్నా, డబ్బు నిలవకపోయినా, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా గ్రహాలన్నీ బాగపోయినా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నా యొక్క నెంబర్కి 7013624368కి ఫోన్ చేసి నన్ను టేకప్ చేస్తే కనుక మీకు మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈరోజు దత్తాపురాణంలో 4వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. ఇది చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఎంతో మేలు కలగజేస్తుంది, అనేక శుభాలు కలుగుతాయి. దత్తా పురాణం. జై గురుదత్త. మేము ధ్యానం చెయ్య సంకల్పించగా శ్రీ పళని స్వామి వారు భవిష్యత్తులో ఉనాశంకం వ్యవహారం ముందును. ఈరోజు ఉనాశంకం రీత్యా 25/5/1336 ఈ దినము యోగ సంపూర్ణమైన శుభ శుక్రవారం. నేను శ్రీపాదుల వారి ఆజ్ఞ ప్రకారం ధ్యానమందు వారు పిలిచిన క్షణమున నా స్థూల శరీరంను ఇక్కడ ఉంచి సూక్ష్మ శరీరంతో కుర్వపురంలోని వారి వద్దకు వెళదాను అని చెప్పిరి. నేను వారితో, మీరు మాధవుడు కూడా స్వామి వారిని దర్శించినారు కావున మీరు వారి రూపమును ధ్యానించగలరు. కానీ నాకు వారి రూపం తెలియదు కదా, మరి నేను వారిని ఎట్లు ధ్యానించవలేనని అడిగి తిని. అంతటా వారు శ్రీపాదుల వారి యందు భక్తి ఉన్న ఎడల సర్పము సిద్ధించినని, శ్రీవారి యందు భక్తి ఉన్న ఎడల సర్వము సిద్ధించినని శ్రీపాదుల వారు తమ భక్తులను పూర్వమూర్ఖుల మార్కట న్యాయమును పాలించిరని చెప్పిరి. మొదట వారు తాంబేలు వల్లే భక్తులను తమ చూపులతోనే అనుగ్రహించుదురు. కొంత పరిణితిని చెందిన తర్వాత వారు భక్తులను పిల్లి తన పిల్లలను ఎట్లా కాపాడుకుచుండునో అట్లాగే పరిరక్షించుతురు. ఇంకాను పరిణితి సాధించిన తదుపరి తల్లి చేపల స్వేచ్ఛగా తిరుగు పిల్ల చేపల వల్లే శ్రీపాదుల వారి భక్తులు శ్రీవారి సహచర్యంతో తిరుగానదుగా చేయుదురు. నువ్వు ధ్యానము ప్రారంభించగానే శ్రీపాదుల వారే నీకు వారి దర్శన భాగ్యం ఇస్తారు. ఏదో భవిష్యత్తు కార్యక్రమార్థమై వారు నన్ను కుర్వాపురము రమ్మని పిలిచారు. అక్కడ జరుగు మహోత్తర సంఘటన చూచు బాగాని దత్తాప్రభు నాకు అనుగ్రహించారు అని పళనిస్వామి ధ్యానశ్రేణి. అనంతరం
వారితో పాటు మేము కూడా ధ్యానశ్రైతిమి. శ్రీపాదుల వారు తమ భక్తులైన శివశర్మ యొక్క మంద బుద్ధి కుమారుని సంకల్పం మాత్రముననే మహాపండితులుగా మార్చగలుగుతా. కుర్వాపురము గ్రామమున కాశ్యప గోత్రికుడైన శివశర్మ అను సద్బ్రాహ్మణుడు భార్య అంబికతో నివసిస్తూ ఉండేను. అది చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, మరి యజుర్వేది మరియు శ్రీపాదుల వారి పరమభక్తుడు. దూరదుష్ట వంశమున అతని ఏకైక కుమారుడు జడుడు మందబుద్ధి కలవారగునుండేను. అతి తన పుత్రుని చూచి శివశర్మ చాలా ఆవేదన చెందుతుండాను. వారి మనసులోని బాధను గ్రహించిన శ్రీపాదుల వారు శివశర్మతో ఒకసారి ఇతర చింతనను మరిచి నా నిరంతరం స్మరించు భక్తులకు నేను బానిసను. నాపై అన్యాయ భక్తి కలిగిన నీకు గల కోరికను తెలుపమనేది. అచ్యుత శివశర్మ స్వామి, నా బిడ్డ నన్ను మించిన పండితుడు వక్త కావాలని తలచి తిని, కానీ వాడు జడుడు మందోబుద్ధి కలవాడయ్యాను. సర్వసమర్థులైన మీరు తలచినచో నా బిడ్డను పండితులుగా మార్చగలుగుతా. తమకు కష్టసాధ్యమేమీ కాదు, అదే నా కోరిక. తదుపరి తమ చిత్తము నేను. అంతటా శ్రీపాదుల వారు పురాకృత కర్మములు అనుభవించుట ఎవరికి తప్పదు. స్త్రీలకు పూజ ఫలంగా, భర్త దాన ఫలంగా బిడ్డలు కలుగుదురు. దానము అహంకారహితంగా చేసిన అది సత్ఫలితములనిచ్చును. సద్బుద్ధి కలవానికి అన్నం పెట్టినచో అన్నగ్రహీత చేయు పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యఫలములో కొంత భాగం అన్నదాతకు వచ్చును. పూర్వజన్మ కర్మఫలంగా నీ పుత్రులు మందబుద్ధి కలవారయ్యాను. కర్మసూత్రము అనుసరించి నువ్వు నీ జన్మను త్యాగం చేయ సంకల్పించినచో తప్పక నీ కుమారుని పండితుని చేసేదనేది. వెంటనే శివశర్మ తన జీవితం త్యాగము చేయు సంసిద్ధుడయ్యాను. శ్రీపాదుల వారు, సరే, శివశర్మకి అంతి కాలంలోనే నువ్వు మరణించి నీ సూక్ష్మ శరీరంతో దిశల నగరమునందు నిభావృక్ష మూలమున భూగృహంలో కొంతకాలం ఉండి తదుపరి మరాఠ దేశంలో జన్మించేదవు అని తెలిపిరి. అట్లయే అనంతి కాలంలోనే శివశర్మ మరణించాను. అంబికా కుమారునితో కలిసి భిక్షమెత్తుకొని జీవిస్తుండేను. వారి పరిహారం భరించలేక ఆ తల్లి కొడుకు నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటకై పరుగుండుచుండగా శ్రీపాదుల వారు వారి ఆత్మహత్య ప్రయత్నమును ఆపి ఆ మూర్ఖ కుమారుని తమ సంకల్ప మాత్రమున మహాపండితుడిగా మార్చివేసిరి. వారు అంబికకు శనివారం ప్రదోష సమయమున చేయు శివపూజ ఫలము తెలిపి శేష జీవితమును శివపూజతో గడపమని ఆజ్ఞాపించిరి. శ్రీపాదుల వారు తమ తదుపరి నృసింహ సరస్వతి అవతార సంకల్పమును అంబికకు తెలుపుతా. తదుపరి అవతారంలో శ్రీపాదుల వారు స్వయంగా తామే అంబిక కుమారునిగా జన్మించేద్దామని కూడా ఆమెకి వరమిచ్చారు. 30 సంవత్సరముల పర్యంతం వరకు తాము శ్రీపాదుల రూపముతో దర్శనమిస్తూ తదుపరి గుప్తము సన్యాస ధర్మము నిర్ధరించుట నిమిత్తము తిరిగి నృసింహ సరస్వతి నామమును అవతరించి 80 సంవత్సరముల వయసు వరకు ఉంది. అనంతరం కదలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్ఠుల నుండి ప్రజ్ఞాపూర్వమున స్వామి సమర్థ నామధేయంతో వ్యవహరించి
తమ అవతారమును చాలించదని ఆమెకు తెలిపిరి. జానంతరం శ్రీ పళనిస్వామి మాధవునకు నాకును ఇటు చెప్పిరి. కలియుగమున మానవులు అల్పశక్తిమంతులగుటచే పర్వతమున ఋషీశ్వరుల కోరికపై కింది స్థాయిలను దిగివచ్చి మానవ రూపంలో అవతరించును. ఇట్లు అవతరించుట ప్రభువు యొక్క సంపూర్ణ అనుగ్రహములకు సూచకము. కలియుగమున మానవులు కేవలం స్మరణ మాత్రమునచే దత్తాప్రభుల అనుగ్రహం పొందెదరు. మానవునికి పతనమగుటకు ఎన్ని అవకాశములు ఉన్నావో దత్తాస్వామి అనుగ్రహాన్ని పొందుటకు అంతకు రెట్టింపు అవకాశములు కలవు. కలియుగమందు శ్రీపాదుల వారికి జీవులు చేయు అర్చన, స్మరణ మొదలగు వాటి వలన వారి ఆశ్రితులకు శ్రీవారితో సాంగత్యం ఏర్పడును. అప్పుడు వారి పాపకర్మలు దోషభూయిష్టమై వాసనలు సంస్కారములు అన్నీ శ్రీవారి చైతన్యంలోకి ప్రవేశించును. శ్రీవారు వాటన్నిటిని ఒక పవిత్ర నది స్థానంతో పోగొట్టి లేదా తమ యోగాగ్నిలో కాల్చి బూడిద చేసి తమ నుండి వెలువరు శుభ స్పందనలు ఆశిస్తులకు దారిపోతుంది. కావున శ్రీపాదుల వారి పాదుకలను ఆశ్రయించి వారు తమకు తెలియకుండానే కర్మపదముల నుండి విముక్తి పొందారు. అంతటా నేను శ్రీపళస్వామి వారిని ఏనాథ్ శ్రేణి వంటి గ్రహబాధలను శ్రీపాదుల వారు ఏ విధంగా తొలగించిదరో సెలవీదని ప్రార్థించింది. అంతటా పళనిస్వామి వారు మానవులు వారి ప్రార్థ కర్మమును అనుసరించి ఆయా గ్రహముల నుండి శుభ ఫలితములు పొందితారు. గ్రహ దోషములు ఉన్నప్పుడు తంత్ర మంత్ర యంత్రముల వలన కానీ లేదా జప తప హోమముల వలన కానీ ఉపశమనములు కలగవచ్చు. శ్రీ గురుపాదుకలే శరణం. శ్రీపాదులే సర్వశక్తి సంపన్నులు. గ్రహ బాధలు కలిగినప్పుడు ఆయా గ్రహములు ఆధిపత్యము కల శరీర భాగంలో బాధలు కలుగుచును. దుష్ట సాంగత్యము, అకారణ కలహాలు, బంధు వియోగము, వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుత మొదలైన అనిష్ట ఫలములు కలుగుచును. జపతపముల వల్ల దైవభక్తి కలిగిన వారికి వాటి తీవ్రత కొంతమేరకు తగ్గించవలను. మహారుషులు విశ్వ కళ్యాణములకై చేయు యజ్ఞముల వలన అనిష్టరకమైన ఫలములు ఎక్కడ నుండి వచ్చినచో అక్కడికి అనగా మూల బిందు స్థానములకు చేరును. స్వల్ప పుణ్యకార్యములు వలన కూడా విశేషమైన శుభములు కలుగుత అనుగ్రహము అంటారని తెలిపిరి. శంకరాభతు నువ్వు ధ్యానములో చూసిన ముస్లిం సాధువునందు శ్రీపాదముల వారి శక్తి విశేషంగా ప్రవహించును. నింబవృక్షపాదములు భూగ్రహములు 4 నందదీపములు నువ్వు చూడగలిగితివి. శ్రీపాదుల వారు 7వ మహత్తర ఉద్దేశంతోనే నీకు అనుభవం ఇచ్చిరి అని దైవరహస్యముల వారు అనుమతితో ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరించగలను. సమస్త సృష్టి శ్రీపాదుల వారి కనుల సనలో మొదలగు వారికే వారి ప్రమాణం, వారికి వారే సత్యాన్ని వివరించింది. శ్రీ పళనిస్వామి వివరంతో నా మనసంతా భరితమైంది. మార్గ మధ్యమున నాకు కలిగిన అనుభవాలు సంఘటనలు గ్రంథస్థం చేయవలని దానికి శ్రీపాదుల వారి అనుమతిని కోరవాలని నా హృదయంగా అనుకొని నా మనోభావాలు తెలుసుకొనిన పళనిస్వామి భవిష్యత్తునంతది జనహితార్థము నువ్వు శ్రీపాదుల వారి చరిత్ర లిఖింపదలిచితివి. నీ శ్రీపాద శ్రీవల్లభుల వారు నిన్ను తప్పక ఆశ్రయించడని పలికి వారు నన్ను ఆశ్రయించిరి. మాధవుడు తన ధ్యాన అనుభూతిని కూడా తెలుపగా శ్రీపళనిస్వామి ఇట్లా అనితీరి, నాయన మాధవ, నువ్వు దర్శించినది శ్రీపాద శ్రీవల్లభుల వారి మాతా మహముల గృహము. అది ఏ శ్రీపాదుల వారు జన్మించిన అవతరించిన స్థలం. భవిష్యత్తులో వారి జన్మస్థలం ఎందు మాత్రమే శ్రీపాదుల వారి పాదుకులు ప్రతిష్ఠించబడిన కొన్ని సంవత్సరముల తర్వాత శ్రీపాదుల వారి చరిత్ర వెలుగులోకి వచ్చును. అచ్చటనే శ్రీపాద శ్రీవల్లభుడు
శ్రీ దత్తాత్రేయుడు శ్రీ నృసింహ సరస్వతి విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడెను. తదుపరి ఆ చిత్రంలో విస్తరంగా లీలలు జరుగును అని తెలియజేసింది. అంతకుముందు పాము కాటుచే మరణించగా ఆ గృహం దగ్గర ఖననం చేయబడిన ఒక నవయువకుని శరీరము పళనిస్వామి వారి బయటికి తీయించి ప్రణవోచ్చారణ చేయసాగింది. అంతలో శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను గోసుతో వ్యాఘేశ్వర శర్మ ఆరాధించాం. పళనిస్వామి వారు శిథిలమైన తమ వృద్ధ శరీరం విడిచి ఆ నవయువకుని శరీరం ప్రవేశించింది. వ్యాఘేశ్వర శర్మ పళనిస్వామి వారు విడిచిన వృద్ధ శరీరంను నదుల పారవేతకు తీసుకొని పోయాను. నూతన శరీరంలో ఉన్న పళనిస్వామి మమ్మ ఇట్లు ఆజ్ఞాపించిరి, మీరు తక్షణమే ఇటు నుండి పోవలేను. మాధవ, నువ్వు విచిత్రపురం పోము. నువ్వు సూక్ష్మ శరీరంతో పీఠకాపురంలోని పుణ్యవంతుల దర్శించావు. ఈ జన్మకు నీకు అది చాలు. నాయన శంకర, నువ్వు తిరుపతి క్షేత్రంలో పొమ్ము. అచ్చట నీకు శ్రీపాద వారి అనుగ్రహం కలుగును. అంతట మాధవుడు విచిత్రపురం వైపు నేను తిరుపతి క్షేత్రం వైపు ప్రయాణమైతిని. శ్రీపాదాశి వల్లభుల వారి నీలకు అంతే లేదు. శ్రీపాదాశి వల్లభులకు జయము జయము. శుభం శుభం. సర్వే జనా సుఖినో భవంతు.